హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్తే. నేను ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఇది ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించిన టాపిక్ అండి. అంటే ఈ యొక్క సమస్య ఆడవాళ్ళలోనే వస్తుంది కనుక ఇది ప్యూర్గా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి మగవాళ్ళు కనుక చూడాలంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే చూడండి. ఒకవేళ పెళ్ళి కాని అబ్బాయిలు కనుక అయితే దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇది ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి ఆడవాళ్ళు మాత్రం తప్పకుండా దీన్ని కంప్లీట్గా చూసారు అంటే మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా పేరు పూర్ణిమ అండి. పీజీ టెక్స్ ఛానల్ నాది. మీకు నా ప్రోగ్రామ్ కంప్లీట్గా చూసి నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకొని నల్ల బెల్ కానీ కొట్టారంటే నేను పెట్టే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి. ఇంకా నేను ఇవాళ టాపిక్లోకి వచ్చేసి ఆడవాళ్ళలో వచ్చేటువంటి తెల్లబట్ట సమస్య అండి. 100లో 90% మంది ఆడవాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో అంటే ఏదో ఒక స్టేజ్లో అంటే మెచ్యూర్ అయింది మొదలుకొని మెనోఫాజ్ వరకు అంటే ఈ యొక్క సైకిల్ మొత్తంలో ఏదో ఒక పరిస్థితిలో తెల్లబట్ట సమస్యతో ఇబ్బంది పడిన ఆడవాళ్ళు ఉన్నారు అంటే 100లో 90% మంది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తున్నారు. ఎందుకు కారణము అంటే మన యొక్క ఇండియన్ ట్రెడిషన్లో ఒకటి చిన్న సమస్యగా ఉన్నప్పుడు సిగ్గుతో బిడియంతో బయట చెప్పరండి. అది నిండా ముదిరితే తప్ప ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో తప్ప కనీసం భర్త కూడా తెలియజేయరు. అది ఏమవుతుందిలే, అది పోతుందిలే, అది వేడిలే, అట్లా ఇట్లా అనుకుంటే దాన్ని ముదిరి పెట్టేస్తారండి. ఈ యొక్క తెల్లబట్ట సమస్య ఎక్కువైందంటే అది క్యాన్సర్గా మారి గర్భసంచిని తొలగించాల్సిన అవసరము ఆ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ పిల్లలు పుట్టలేదనుకోండి, ఫెలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయి పిల్లలు పుట్టే ఆస్కారం తగ్గిపోతుంది. సో అందుకని కొంచెంలో ఉన్నప్పుడు ఈ తెల్లబట్ట సమస్యని పూర్తిగా మటుమాయమైనంత వరకు ట్రీట్మెంటు కంప్లీట్ కోర్స్ ఉందండి. ట్రీట్మెంటు ఆ యొక్క ట్రీట్మెంట్ కానీ నేను విధానం చెప్తాను. దానికి ముందు ఇక తెల్లబట్ట అంటే ఏంది, ఆ తెల్లబట్ట ఏంది అంటే మామూలుగా ప్రతి ఒక్క స్త్రీలోనూ తెల్లబట్ట అనేది అంటే నేచురల్ ప్రాసెస్లో డేట్కు ముందు వారం ముందు అంటే పీరియడ్స్ అయిపోయిన 10-15 రోజుల తర్వాత ఓవలేషన్ అనేది జరుగుతుంది. అంటే అండం విడుదలవుతుంది ప్రతి నెల. అంటే ఎప్పుడైతే అమ్మాయి మెచ్యూర్ అవుతుందో ఎదిగింది మొదలుకొని ప్రతి నెల మిడ్ ఆఫ్ ద మంత్ అంటే పీరియడ్ సైకిల్ అయిపోయిన 5వ రోజు నుంచి 10వ రోజు 11వ రోజు అట్లా ఒక అండం విడుదలవుతుంది. ఎందుకంటే ఒకవేళ స్పర్మ్తో అంటే కలిసినట్లయితేనే బిడ్డగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది, పిండం ఫామ్ అవడానికి. ఒకవేళ లేదు అంటే ఆ విడుదలైనటువంటి అండము ఆ యొక్క ఎండోమెట్రియం పొరగా ఏర్పడి నెలసరి సమయంలో అది మామూలుగా బ్లీడింగ్ రూపంలో బయట వచ్చేస్తుంది. సో ఆ టైంలో తెల్లగా అంటే కలర్లెస్లో ఒక లిక్విడ్ అనేది అవుతుంది. దాన్ని తెల్లబట్ట అనుకుంటాం. అది మామూలుగా నేచురల్ ప్రాసెస్లో ఆ లిక్విడ్ టైప్లో అయ్యేది. ఆ యొక్క వైటిస్ డిశ్చార్జ్ వచ్చి అది నేచురల్ అండి. దానివల్ల అయితే ఏ విధమైన ఆరోగ్య సమస్య లేదు. ఇంకొకటి వచ్చి పెళ్ళైన ఆడవాళ్ళు భార్యాభర్త కలిసే సమయంలో వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ అంటే ఆ యొక్క మూడ్ ఇది పట్టి వాళ్ళకి సెక్రీషన్ అవుతుంది. అంటే అప్పుడు స్రావాలు రిలీజ్ అయితేనే ఆ యొక్క భార్యాభర్త కలయిక సుఖవంతంగా ఉంటుంది. ఆ టైంలో అయ్యేటువంటి ఆ తెల్లబట్ట వల్ల కానీ ఏ విధమైన సమస్య లేదు. మరి ఇంకే తెల్లబట్ట వల్ల సమస్య వస్తుంది అంటే ఎవరికైతే ఈ పీరియడ్స్ అయిపోయింది అంటే ఎర్రబట్ట ఆగిన వెమ్మటే కానీ లేదంటే మిడ్ ఆఫ్ ద మంత్ కానీ లేదంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు అంటే మనం కొంతమందికి వచ్చి బిర్యానీ తింటే తెల్లబట్ట అవుతుంది, ఆ రోజు అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. దానివల్ల అయితే ఏమి ఇబ్బంది కాదు. కానీ రెగ్యులర్గా బిర్యానీ తీసుకోవడం వల్ల ఎక్కువ తెల్లబట్టతో పాటు దురదలు వస్తాయి. కొందరికి వచ్చి ఆ యొక్క వెజనల్ పార్ట్ అంటే మానం మొత్తము పొంగిపోతుంది, ఎర్రగా పొంగిపోయి ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ అవుతా మంట పుట్టడం దురద పుట్టడం జరుగుతుంది కదా. అంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు చూపెట్టుకుంటే అది తగ్గిపోతుంది. లేదు దాన్ని ముదిరి పెట్టాము అంటే అది ఇన్ఫెక్షన్గా మారి ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఎఫెక్ట్ చేసి ఇది డైరెక్ట్గా ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి గర్భసంచినే సమస్య గురి చేస్తుంది. ఇంకా ఏ తెల్లబట్ట వల్ల సమస్య ఉంది అంటే ఎవరికైతే తెల్లగా గడ్డ పెరుగుంది చూసారా, ఆ పెరుగు మళ్ళీ తెల్లని గడ్డ పెరుగు మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కానీ లేదంటే అలాగే గడ్డలుగా పడటం కానీ
ఆ యొక్క పెరుగులాగా ఉండేది డిఫరెంట్ కలర్స్లో, అంటే చిన్న చిన్న గడ్డ ముక్కలు ఎల్లోగా కానీ గ్రీన్గా కానీ ఎర్రమట్టి కలర్ కానీ కొంచెం నల్లగా కానీ ఇట్లా అవ్వటంతో పాటు ఆ యొక్క ఐన్ డిశ్చార్జ్లో స్మెల్ వస్తుంది కొందరికి. అప్పుడు వాళ్ళు సివియర్గా ఈ తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్నట్లు. ఆడవాళ్ళకి అవుతుంది కదా అనేసి నేను ఆ టైంలో కానీ కలిసారంటే భర్తలకు కానీ ఇన్ఫెక్ట్ అవుతుంది, కానీ వాళ్ళకి దానివల్ల బయట ఎఫెక్ట్ చూపేది. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్స్ రావడము, కాళ్ళు నొప్పులు రావడము ఇట్లాంటివి మగవాళ్ళలో ఉంటుంది. మరి తెల్లబట్ట అవుతుంది ఆడవాళ్ళకి ఏం సమస్య ఉండదా అంటే, ఈ తెల్లబట్ట అయ్యే ఆడవాళ్ళకండి బ్యాక్ పెయిన్ వస్తుంది, సివియర్గా నడుము నొప్పి వస్తుంది, కాళ్ళు నుంచి కంప్లీట్ తొడలు పిక్కలు కంప్లీట్గా వచ్చి గుడ్డబట్టి లాగితే ఉంటుంది చూడండి పెయిన్, అలా సఫర్ అవుతారు పాపము. వాళ్ళు ఏ పని చేయడానికి కానీ చిరాగ్గా ఉండడము, ఆల్రెడీ దురదలు ఉంటాయి, మంట ఉంటుంది, ఆ డిస్టర్బెన్స్తో పాటు నడుము నొప్పి విపరీతంగా ఉండటము. కానీ మన ఆడవాళ్ళు ఏంటంటే మహాతల్లు సీరియస్ అయ్యేంత వరకు బయట చెప్పరు, అంటే అది చెప్పితే ఏమన్నా అయిపోతుందేమో ఎట్లో ఏమో, అంటే ఇది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది మనం రీజన్ తెలుసుకోవాలి కదా. ఈ కారణం ఎందుకు, ఒకవేళ భర్తలు కానీ భార్యలు కానీ కామన్ టాయిలెట్స్ వాడినట్లయితే, అంటే బయట వెళ్తాము ఏదైనా ఊరికి వెళ్తాము, మామూలుగా మరుగుదొడ్లు మనకు సపరేట్ ఉండవు కదా, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ అక్కడ యూరినల్స్ పాస్ చేస్తుండొచ్చు, వాళ్ళు సరిగ్గా వాటర్ పోస్తుండకపోవచ్చు, వీళ్ళు అక్కడ వచ్చినా కానీ ఈ భర్తకు కానీ భార్యకు కానీ ఎవరికి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా భర్తకు వచ్చి భార్యకి లేకపోయినా భర్త ద్వారా భార్యకి సంక్రమించవచ్చు. ఒకవేళ భార్యకు వచ్చింది భార్యకు ఉంది, భర్త భార్య కలిసినప్పుడు ఆ భర్తకు కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ కాంప్లికేషన్ కొందరిలో చూపెట్టకపోవచ్చు, కానీ మెయిన్ సఫరర్ వచ్చి ఆడవాళ్ళేనండి. సో ఈ సమస్య కొంచెంలో ఉన్నప్పుడు చూపెట్టుకుంటే చిన్న టాబ్లెట్తోనే తగ్గిపోతుందండి. సీరియస్ అయిందంటే మాత్రము గర్భసంచిలో తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న సమస్య ఉన్నది మనకి తెల్లబట్ట వల్ల పలానా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందంటేనే ట్రీట్మెంట్ ఈజీ అవుతుందండి. దానికోసం మనం ఏం పరీక్షలు చేసుకోవాలా, దానికోసము ది బెస్ట్ పరీక్ష వచ్చి కల్చర్ పరీక్ష చేస్తారండి. యూరిన్ కల్చరు మన ఎర్లీ మార్నింగ్ మన యూరిన్ కల్చర్ చేయించేసి 2 daysలో రిపోర్ట్ వస్తుంది. ఇది ఫంగల్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియల్ వల్ల వచ్చిందా, లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఫస్ట్ సెల్స్ వల్ల వచ్చిందా అనేది వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేసి నెక్స్ట్ మీకు కోర్స్ టాబ్లెట్స్ పెట్టచ్చు అన్నాను కదా. సో దాంట్లో మీ బాడీకి ఏ టాబ్లెట్ అయితే సూటబుల్, కొన్ని టాబ్లెట్స్ మెన్షన్ కానీ చేస్తారు, అందులో మీకు సెలెక్ట్ చేసినటువంటి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ కోర్స్ పెడితే అది తగ్గిపోతుంది. ఇంకా మానమై పొంగి ఉన్న వాళ్ళకైతే మనం అక్కడ ఆయింట్మెంట్స్ ఇస్తామండి. లేదు మాకు స్టార్టింగ్ ఇట్లా అయింది, ఏదో ఫుడ్ పడకుండా అయింది అంటే బెటర్ ఆ ఫుడ్ని అవాయిడ్ చేసేసేయండి. నెక్స్ట్ కొన్ని రకాల వెజిటబుల్స్లో కూడా కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడుతున్నారు కదా, నీట్గా వాష్ చేసుకొని యూస్ చేయండి. వన్స్ మన బాడీలోకి ఒక టాక్సికేషన్ ఎంటర్ అయిందంటే అది త్రోట్ బాడీని ఎఫెక్ట్ చేస్తుందండి. సో కేర్ఫుల్గా ఉండటంతో పాటు ఒకవేళ మనకి ఎఫెక్ట్ అయింది అంటే చాలా చాలా బెస్ట్ మెడికేషన్స్ ఉన్నాయండి. ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి, కొంచెంలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్కి వెళ్ళండి. మనకి ఏ విధమైన డ్యామేజ్ కాకుండా మెడిసిన్స్తో మనం తగ్గించుకోవచ్చండి. నేనైతే జనరల్ మెడిసిన్ ఒకటి చెప్తాను ఈజీగా, అంటే ఫస్ట్ ఎయిడ్ కింద చెప్తున్నాను. ఈ టాబ్లెట్ ఫ్లూకా 150 mg ఫ్లూక్నాజోల్ 150 mg టాబ్లెట్ కనుక డే బై డే వేసుకుంటే ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనుకుంటే తగ్గిపోతుందండి. నెక్స్ట్ నార్ఫ్లాక్సిన్ 400 mg, ఈవెన్ మోషన్స్ అయినా కూడా ఈ టాబ్లెట్ని పెడతాము. నార్ఫ్లాక్సిన్ 400 mg టాబ్లెట్, ఈ టాబ్లెట్ని 3 to 5 days డైలీ బీడీ కనుక వేసుకున్నా కూడా ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉంటే మాత్రము తగ్గిపోతుందండి. ఇంకా ఎక్కువ దురద మంటతో ఇబ్బంది పడుతున్నారంటే క్యాండిడ్ వెజైనల్ ఆయింట్మెంట్ అని అడగండి. జస్ట్ 100-120 ఉంటుంది. ఇది కనుక డైరెక్ట్గా వెజైనల్ అప్లికేషన్ ఇంటర్నల్గా మనం అప్లై చేసుకోగలిగితే ఈ యొక్క దురదలు మంటల నుంచి ఆడవాళ్ళు బయటపడుతారంటే, అంటే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చిరాకు పెడతాయి కదా, ఇంకా నొప్పి ఇంకా చిల్స్ ఫీవర్ లాంటివి వచ్చాయంటే కండిషన్ సీరియస్ అయినట్టండి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కరెక్ట్ గైనకాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. దయచేసి మీరు చిన్న సమస్యని పెద్దది చేసుకోకండి, కొంచెంలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని తుంచేసేయండి. మీకు కనుక నా ప్రోగ్రామ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
నాకు ఇంకా లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదండి. ఓకే అండి, బాయ్, సీ యూ.